కాశీలోని ఉత్తరార్క సూర్య దేవాలయానికి వెళ్ళారా? ఒక్కసారి దర్శిస్తే ఆటంకాలన్నీ పరార్. చేసే పనిలో తరచూ ఆటంకాలు ఏర్పడుతున్నాయా? ఆటంకాలు తొలగిపోయి విజయప్రాప్తి కలగాలంటే కాశీ ఉత్తరార్క సూర్య దేవాలయాన్ని తప్పక దర్శించాల్సిందే. రాక్షసులపై దేవతలు సాధించిన విజయానికి ప్రతీక అయిన ఆలయ విశేషాలేమిటో కథనంలో తెలుసుకుందాం. కాశీ ఉత్తర ఆదిత్య టెంపుల్. కాశీ ఉత్తర ఆదిత్య టెంపుల్. కాశీ ఉత్తరార్క సూర్య దేవాలయం. కాశీ ఉత్తరార్క సూర్య దేవాలయం. కాశీ ఉత్తరార్క సూర్య దేవాలయం. శ్రీనాథ మహాకవి రచించిన కాశీఖండం ప్రకారం ప్రతి ప్రాచీనమైన కాశీ పట్టణంలో అడుగడుగున ఆలయాలు కనిపిస్తాయి. అడుగుపెట్టినంత మాత్రానే మోక్షాన్ని ప్రసాదించే కాశీలో విశ్వనాథుని ఆలయం, విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయంతో పాటు 12 ఆతిథ్యుల ఆలయాల పేరుతో 12 సూర్యుని ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయం వెనుక ఒక్కో ఆసక్తికరమైన కథనం ఉంది. ఉత్తరార్క సూర్య దర్శనంతో అఖండ విజయం. కాశీలోని 12 ఆదిత్యుల ఆలయాలలో విజయాలను ప్రసాదించే ఆలయంగా ఉత్తరార్క సూర్య దేవాలయం భాసిల్లుతుంది. ఈ ఆలయంలో సూర్యుని దర్శిస్తే విజయాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. అందుకు ఆధారమైన పౌరాణిక గాథను గురించి తెలుసుకుందాం. రాక్షసుల దాటికి సూర్యుని ఆశ్రయించిన దేవతలు. పూర్వం రాక్షసులు స్వర్గంపై దాడి చేసి వశం చేసుకున్నప్పుడు దేవతలంతా చెల్లాచెదురై పోయారు. రాక్షసుల దాటికి తట్టుకోలేకపోయిన దేవతలు వారిని జయించే మార్గం చెప్పమని సూర్యభగవానుడిని ఆశ్రయించారు. దేవతలకు ఉపాయం చెప్పిన సూర్యుడు, దేవతల ప్రార్థన మన్నించిన సూర్యుడు వారికి ఒక పర్వత శిలను ఇచ్చి ఆ శిలను కాశీక్షేత్రానికి వెళ్ళి తన రూపాన్ని చెక్కమని చెబుతాడు. దేవతలు సూర్యుని రూపాన్ని చెక్కే సమయంలో శిల నుంచి రాలిపడే రాతి ముక్కలను ఆయుధాలుగా రాక్షసులపై ప్రయోగించమని సూర్యుడు చెబుతాడు. రాక్షసులపై దేవతల విజయం సూర్యుడు చెప్పినట్లుగానే దేవతలు ఆ రాతి ముక్కలను ఆయుధాలుగా ప్రయోగించి రాక్షసులపై విజయాన్ని సాధించారు. ఉత్తరం అంటే జవాబు చెప్పడం అని అర్థం. దేవతలకు రాక్షసులను జయించే తరుణోపాయం చెప్పడం వల్ల ఇక్కడి సూర్యభగవానుడికి ఉత్తరార్కుడు అనే పేరు వచ్చిందని చెబుతారు. అందుకే కాశీలోని ఉత్తరార్కుని దర్శించి సేవిస్తే చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుందని పెద్దలు చెబుతారు. జీవితంలో విజయం కోరుకునేవారు కాశీకి వెళ్ళినప్పుడు ఉత్తరార్క సూర్యుని తప్పకుండా దర్శించుకుందాం, తరిద్దాం. ఓం ఆదిత్యాయ నమః.